అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో వివి సత్యనారాయణ గారు జన్మించారు. అక్కడ జన్మించిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చి, సినిమా ఫీల్డ్‌లోకి వచ్చి ఎన్నో సినిమాలు తీసి, ఎన్నో అద్భుతమైన రికార్డులన్నది సృష్టించారు. అదేనండి కోరుమావిడి. చూస్తున్నారు కదండీ! ఈ రోజైతే మనం కోరుమావిడికి వెళ్ళి, ఈ రోజున వివి సత్యనారాయణ గారు ఈ అందమైన విలేజ్ నుంచి వచ్చి, మన ఇండస్ట్రీకి వచ్చి అంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో సినిమాలు అందించారండి. ఈ రోజున ఆయన హౌస్ అలాగే ఆయన గుర్తులు కొన్ని ఇక్కడ ఉన్నవి అవన్నీ చూద్దాం. అలాగే మనము కొంచెం ఎంట్రన్స్కి వెళ్ళగానండి మనకి ఇక్కడ ఈ ఊరిలో పెట్రోల్ బంక్ ఉంది. అబ్బా చాలా బాగుంది. అలాగే మనకి రైట్ సైడ్లో ఒక రోడ్డు కనబడుతుంది కదండి, ఆ రోడ్డు మనం స్ట్రైట్గా వెళ్తే చిక్కాల అలాగే ఈ ఊరి యొక్క అందాలను చిన్న చిన్నగా చూడొచ్చు. అలాగే ఇది ఎంత పెద్ద సెంటర్ అండి. ఈ కోరుమావిడికి ఇది ఒక మంచి సెంటర్, చాలా బాగుంటుంది. ఇక్కడ స్వీట్లు కూడా చాలా తక్కువ రేట్లో దొరుకుతాయండి. మీరు ఎప్పుడైనా సరే ఇటు వస్తే అలాగే స్వీట్లు కూడా చూడండి, తక్కువ రేట్లకు ఇక్కడైతే దొరుకుతాయి. అలాగే ఈ ఊర్లోని అలాగే దొమ్మేరులో కూడా తక్కువ రేట్లో దొరుకుతాయి, చాలా బాగుంటాయి. దొమ్మేరు విలేజ్ గురించి పూర్తి వీడియో అన్నది తీసించాను, మన ఛానల్లోనే ఉంది. ఒకసారి మీరే విజిట్ చేయండి. అక్కడైతే ఇంకా తక్కువ రేటుకి వస్తాయి. అదేవిధంగా ఈ ఊర్లో కూడా తక్కువ రేటుకి వస్తాయి. ఓహో, ఇక్కడ చర్చ్ అనుకుంటున్నారా? ఒకప్పుడు చర్చ్ అండి, ఇప్పుడు ఇది చిన్న గోడాన్ కింద అయినట్టు ఉంది. ఓకే, మరలా చర్చ్ కింద అవ్వాలని అనుకుంటున్నాను. అన్నా పోలీసులన్నా నమస్తేనా, ఏంటన్నా బాబు పెట్రోలింగ్ అనుకుంటాను బాబు, ఎలాగొచ్చారు, బాగుంది కదండి. ఇక్కడ లొకేషన్లు అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. చూస్తున్నారు కదండి, మామిడి తోటలు, కోకో తోటలు, పామేల తోటలు ఇవేనండి ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. చూస్తున్నారు, చాలా బాగుంటుంది. ఈ విలేజ్ పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకొచ్చేది ఎవరండి? వివి సత్యనారాయణ గారు. ఆ వివి సత్యనారాయణ హౌస్కి మనము మరి కొద్దిసేపట్లో అయితే మనం వెళ్తున్నాము. వివి సత్యనారాయణ గారి ఇంటికైతే మనం ఇప్పుడు వెళ్తున్నాము. స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకుంటే సత్యనారాయణ గారి ఇంటికైతే వెళ్తాము. ఎన్నో 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 సినిమాలు తీసి మనకి ఒక హీరోని కూడా పరిచయం చేశారండి. అదేనండి అల్లా నరేష్ గారు. అల్లా నరేష్ గారు కూడా అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి ఫెస్టివల్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారంటే. చూస్తున్నారు కదండి, ఇదేనండి ఒకప్పటి ఇల్లు. ఇక్కడేనండి సత్యనారాయణ గారు ఇక్కడే ఎక్కువ జీవించారు. అలాగే అల్లరి నరేష్ గారు కూడా ఇక్కడికి వచ్చి ఎక్కువ రోజులు ఉంటారు. అలాగే ఫెస్టివల్కి డెఫినెట్గా ఇక్కడికి వస్తారంటండి. అలాగే గ్రామస్తులు అందరితోనూ సరదాగా ఉంటారంటండి. చూస్తున్నారండి, ఇల్లు అయితే చాలా అద్భుతంగా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చి ఉంటే అక్కడ చాలా సేపు కూర్చోలు అనిపిస్తుంది, అంత బాగుంటుంది. అలాగే మనం ఇందాక చెప్పుకున్నాం కదా మెయిన్ సెంటర్, ఆ మెయిన్ సెంటర్ కాడికి వచ్చేసి రైట్ సైడ్కి వెళ్తేనండి అప్పారావుపేట అనే విలేజ్కి అయితే ఈ రోడ్ అయితే వెళ్తుంది. ఈ రోడ్లో మనకి ఊరంతా చాలా అందాలన్నది మనకు కనబడుతుంది. ఇప్పుడైతే మనము ఈ ఊరి యొక్క అందాలను అలాగే ఇక్కడ టెంపుల్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఆ టెంపుల్స్ను అన్నీ మనము పర్టికులర్గా దర్శించుకుంటూ వెళ్దామండి. ఇంకెందుకు ఆలస్యం, పదండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం వచ్చి కోదండ రామాలయం అండి. ఆ రామాలయం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఆ రోడ్ నుంచి మనం కొంచెం ఎదరగెళ్తానండి ఒక చిన్న సెంటర్ కనబడుతుంది. ఆ సెంటర్ ఏంటో తెలుసండి, చాలామంది అంటారు మూడు బొమ్మల రోడ్డు అని ఈ ఊరోళ్ళు కూడా చెప్తూ ఉంటారు. అదేనండి మూడు బొమ్మల రోడ్డు సెంటర్కి వచ్చారా అని చాలా సరదాగా చెప్పుకుంటారు. అది ఆ ప్లేసేనండి. అక్కడ నుండి మనము రైట్ సైడ్కి వస్తేనండి మనకి ఇక్కడ కొన్ని గవర్నమెంట్ ప్లేసెస్ అయితే మనకు కనబడతాయి. స్కూల్స్ అనగా, హై స్కూల్ అనగా, ఎలిమెంటరీ స్కూల్ అనగా, హాస్పిటల్స్ అనగా, అలాగా కొన్ని గవర్నమెంట్ ప్లేసులు అలాగే టెంపుల్స్ ఇక్కడ కనబడుతున్నవి. వాటిని కూడా ఇప్పుడు మనం దర్శించుకుందాం. చూస్తున్నారు కదండి, ఇదైతే ఎలిమెంటరీ స్కూల్, చాలా బాగుంది. చాలా గ్రౌండ్ అయితే చాలా చిన్నగా ఉంది, కానీ పిల్లలైతే చిన్నపిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది. చాలా నీట్గా కూడా ఇదైతే చూస్తున్నారు, చాలా బాగుందండి. ఈ విలేజ్ గురించి ఇంకో విషయం చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందంటే రోడ్స్ అండి. ఈ రోడ్లో కూడా కొంచెం అటు ఇటుగా ఉన్నవి. వీటిని కూడా త్వరగా గవర్నమెంట్ వారు త్వరగా వీటికి రెక్టిఫై చేసి త్వరగా ఒక సొల్యూషన్ చేస్తారని చాలామంది ఇబ్బంది పడుతున్నారంటండి. ఎవరు ఇల్లు ఇప్పుకుంటున్నారు అనుకుంటా, ఇల్లు ఇప్పుతుంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రోడ్డు చిరాగ్గా ఉంది కాబట్టి ఇక్కడ వేసిన తర్వాత దాన్ని పునర్నిర్మాణం చేసుకొని వాడుకుంటున్నారు. గవర్నమెంట్ వారు చాలా త్వరగా దీనికోసం చూస్తే ఈ ఊరు ప్రజలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని గ్రామస్తులు అందరూ చెప్తూ ఉన్నారండి.
డెఫినెట్గా గ్రామస్తుల కోసమైన ఈ విలేజ్ని కొంచెం డెవలప్మెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కుర్మాల్లో ఈ టెంపుల్ గురించి తెలియని వారు అంటూ ఎవరూ లేరండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ టెంపుల్లో. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు, అలాగే కనకదుర్గమ్మ అమ్మవారు, గణేష్ స్వామి, ఇంతమంది మనకి ఒకసారి మనం దర్శించుకోవడం విధంగా ఉంటుంది. ఒకసారి మీరే చూడండి ఈ ఆలయం అన్నది ఎంత బాగుంది అన్నది. ఇక్కడ ఆలయం కూడా చాలా నీట్గా, చాలా శుభ్రంగా చూసుకుంటూ ప్రతిరోజు ఇక్కడ పూజలు చేస్తూనే ఉంటారంటండి. ఒకసారి మీరే చూడండి ఈ ఆలయం అన్నది మీకు ఎలా ఉందా అన్నది డెఫినెట్గా చూడండి. అలాగే కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే, ఆ ఆలయం కానించి కొంచెం మనం ఎదరికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ రైతు సేవా కేంద్రం అయితే మనకు కనపడుతుందండి. చాలా బాగుంది. మనకు పక్కనే ఇక్కడ చాలా పెద్ద ప్లేస్ ఉంది. ఎంత పెద్ద ప్లేస్ ఉందంటే ఇప్పుడు మీరు చూడండి, ఇదిగోనండి ఎంత పెద్ద ప్లేస్, చాలా బాగుంది. ఇక్కడ కూడా ఏదైనా ఒక డెవలప్మెంట్ చేస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. అలాగే అక్కడ నుండి మనం కొంచెం ఎదరికి వెళ్తేనండి మనకి హై స్కూల్ అయితే కనబడుతుంది. చూస్తున్నారు కదా హై స్కూల్, అదేనండి. ఓ అన్నలు ఏమిటన్నా, అదేనండి మన సిమెంట్ వేసుకొస్తాం కదండి, సిమెంట్ వేసుకొచ్చి పక్కన పడేస్తాం. అందులో ఉన్న ఐరన్ ఉంటుంది కదా, ఆ ఐరన్ పగలగొడుతున్నారండి అన్నీలు. మామూలు ఉండదు. అలాగే ఉండదు మరి. పల్లెటూరు వాళ్ళతో దేన్ని వదలం, చక్కగా ఉపయోగించుకుని డబ్బులు అయితే సంపాదిస్తారు ఇక్కడ. ఇదేనండి హై స్కూలు. ఎలాగుంది హై స్కూలు? చాలా పెద్ద గ్రౌండ్ అండి, మామూలు గ్రౌండ్ కాదు. ఎంత పెద్ద గ్రౌండ్ మీరే చూడండి ఒకసారి. చాలా పెద్ద గ్రౌండ్. అన్నీలు ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు, చాలా బాగా ఆడుతున్నారు. ఒకసారి ఈ హై స్కూల్ అన్నది ఏ విధంగా ఉందన్నది ఒకసారి చూడండి. అలాగే ఇక్కడ అన్నీలు ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు. వాళ్ళు ఏ విధంగా ఆడుతున్నారో ఒకసారి చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు నీట్నెస్లో అసలు తగ్గేదేలే అన్నట్టుగా ఉంది. అలాగే ఇక్కడ డెవలప్మెంట్ కూడా చాలా బాగా జరిగింది. అన్నయ్య బాల్ వేస్తున్నాడు, కొడతాడా, మామూలుగా లేదు, డైరెక్ట్ వెనక్కి వెళ్ళిపోయింది. చాలా చక్కగా ఆడుతున్నారు. అలా ఆడాలన్న యూత్ వారంటూ ఇలాగ ఆడుతూ ఉంటే సరదాగా చాలా బాగుంటుంది. అన్న కొట్టవన్నా, ఏం జరుగుతుందో కొంపదీసి క్యాచ్ పెట్టేస్తారంటే పట్టేశాడు. అయ్యో బాబో, క్యాచ్ పట్టేశారు. అయ్యో బాబోయ్, చూసారండి సరదాగా ఆడుకుంటున్నారు. ఇదిగో లొకేషన్ అయితే వేరే లెవెల్లో ఉంది. చూడండి, ఇక్కడ నుంచి మనం పైనుంచి చూస్తే అదేనండి డబల్ స్టేర్ బిల్డింగ్. అది ఇది డబల్ స్టేర్ బిల్డింగ్ పైనుంచి చూస్తే వేరే లెవెల్లో ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది, సూపర్గా ఉంది. ఈ స్కూల్ లొకేషన్ అన్నది ఏ విధంగా ఉంది, ఇక్కడ డెవలప్మెంట్ అన్నది ఏ విధంగా ఉన్నది, మీరు కూడా డెఫినెట్గా కామెంట్ చేయండి. అలాగే ఈ ఊరు గురించి చెప్పుకుంటూ వెళ్తేనండి ఇక్కడ ఫార్మేల్ సెంటర్ ఒకటి ఉంటుందండి. అదేనండి గెలల సేకరణ కేంద్రం అని 3FR నిర్వహించారండి ఇక్కడ. అక్కడ ఇది ఒకటి ఉంటుంది. అలాగే ఇక్కడ రైస్ మిల్ కూడా ఎక్కువగా ఉంటాయండి. ఈ రైస్ మిల్కి ఆపోజిట్లోనే ఇందాక చెప్పాను కదండి 3FR నిర్వహించిన గెలల సేకరణ కేంద్రం కింద ఇక్కడ చెప్తారండి. ఇవన్నీ వెళ్ళి ఎర్నగూడెం అని విలేజ్లకి వెళ్తాయండి. అక్కడైతే మనకి ఫార్మల్ ఫ్యాక్టరీ చాలా పెద్దది ఉంటుంది, అక్కడికి అయితే వెళ్తాయండి ఇవన్నీ. ఓకే, అలాగే మనం స్టార్టింగ్ కానీ చూస్తున్నాం కదనే, రోడ్డు అయితే అస్సలు బాగాలేదు. ఈ రోడ్డు కూడా త్వరగా వేయాలని గవర్నమెంట్ వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను నేనైతే. అలాగే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ చేసి డెఫినెట్గా రోడ్డు వేయాలని కామెంట్ చెప్తూ ఉంటే డెఫినెట్గా ఇది గవర్నమెంట్ వారి దృష్టికి వెళ్తే మనకు ఒక మంచి రోడ్డు కనబడుతుందండి. ఈ రోడ్లో చాలామంది కొంచెం ఇబ్బంది పడుతున్నారండి. తాడేపల్లిగూడెం వెళ్ళాలంటే ఈ రోడ్ నుంచే వారు వెళ్తూ ఉండాలి. కాబట్టి డెఫినెట్గా దీన్ని అయితే మీరు షేర్ చేయండి. చూస్తున్నారు కదండి, మనకి అక్కడ దూరంగా ఒక టెంపుల్ అయితే కనబడుతుంది కదండి. శ్రీ 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 పాపమ్మ తల్లి గుడి అండి. ఇది చాలా బాగుంటుంది. ఈ ఆలయం కూడా చాలా ప్రసిద్ధి కలిగిన ఆలయము. ప్రతి ఆదివారము ఇక్కడ భోజనము నిర్వహిస్తూ ఉంటారంటండి. చాలా మహిమ కలిగిన అమ్మవారి కింద ఇక్కడ చెప్పుతూ ఉంటారు. శ్రీ 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 పాపమ్మ తల్లి ఆలయంలో నుండి మనం కోరుకునే కోరికలు నెరవేరుస్తారని అమ్మవారు అని అందరూ చెప్పుచున్నారు. అందుకనే అండి ప్రతి ఆదివారం ఇక్కడ అన్నదానం నిర్వహిస్తూ ఉంటారండి. చాలా మహిమ కలిగిన అమ్మవారి కింద ఇక్కడ చెప్పుతూ ఉంటారు. ఒకసారి అమ్మవారిని దర్శించుకోండి. చూశారు కదండి, అమ్మవారిని దర్శించుకున్నారు కదా, అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో. శ్రీ 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 పాపమ్మ తల్లి ఆలయము చాలా బాగుందండి. మీరు ఎప్పుడైనా ఈ రోడ్డుకు వస్తే
డెఫినెట్గా అమ్మవారిని దర్శించుకుని అయితే వెళ్ళండి. మనం కోరుకునే కోరికలను తీరుస్తుంది. అలాగే మనం వెళ్ళే ప్రయాణంలో కూడా మనల్ని చక్కగా గమ్యానికి చేరుస్తుంది. అక్కడి నుండి మనం కొంచెం ఎదరకు వచ్చినట్లయితే చూస్తున్నారు కదండి, ఇక్కడ మనకి కనపడుతున్న అన్నీని ఒకే ఒకలివి. అదే వివివి సత్యనారాయణ గారి వ్యవసాయ భూములండి. ఇప్పుడైతే మనము వివి సత్యనారాయణ స్టార్ట్ అయితే ఇక్కడ చూస్తున్నామండి. ఎక్కడో మారుమూల గ్రామంలో నుంచి హైదరాబాద్ వెళ్ళి మద్రాస్ వెళ్ళి మన సినిమా హిస్టరీనే మొత్తం తిరగరాసిన ఒకే ఒక్క వారు ఈయనేనండి వివి సత్యనారాయణ గారు. ఈ ఊరు గురించి చెప్తూ ఉంటే ఎంతోమందికి గుర్తుకొచ్చేది వివి సత్యనారాయణ గారు అనగానే కోరుమావిడి అని చాలా గుర్తుకొస్తుంది. చూస్తున్నారండి, మనకి కనపడినంత లెక్క వరకు ఈయన పొలాలే ఇక్కడ ఉంటాయని అందరూ చెప్తున్నారండి. అంత వ్యవసాయమే చూస్తున్నారు కదండి. ఇక్కడైతే మనకి అక్కడ కొన్ని తోటలు అయితే కనబడుతున్నాయి. అవేనండి పామాయిలు, అలాగే మినప, అలాగా కొన్ని ప్లేసెస్ అని వేస్తున్నారు. అబ్బా, ఈ ప్రకృతిని చూస్తే చాలా బాగుంటుందండి. అందుకనేమో ఇలాంటి ప్రకృతి గురించి ఇలాంటి విలేజ్లో తీసుకువచ్చి ఎన్నో సినిమాలు అన్నది ఇక్కడ నిర్వహిస్తూ ఉంచారండి. చాలా ఈ సినిమాలు అన్నది కూడా ఇక్కడ తీయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఇదండి సచివాలయము. అలాగే మనకి ఇక్కడ హెల్త్ కేర్ కూడా ఇక్కడే అన్నీ నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి మనం కొంచెం ఎదరకు వెళ్తేనండి మనకి స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదండి సెంటర్, ఇదేనండి మెయిన్ సెంటర్. ఒకసారి మెయిన్ సెంటర్ కానించి మరలా మనం కొంచెం ఎదరకు వెళ్తేనండి ఇక్కడ ఒక పిల్లలు ఆడుకునే వాలీబాల్ గ్రౌండ్ అయితే కనబడుతుందండి. చూస్తున్నారు కదా, వాలీబాల్ గ్రౌండ్ అయితే చాలా బాగుంది. దూరంగా మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా మనకి కనబడుతున్నారు. అక్కడే మనకి ఒక చర్చి ఉందండి. నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. చిన్నగా ఉన్నా సరే డిజైనింగ్ అయితే చాలా బాగుంది. చాలా సింప్లిసిటీగా ఉందండి ఈ విలేజ్ అన్నది. అలాగే ఈ విలేజ్లో ఈ చర్చి కూడా నాకు చిన్నగా ఆకట్టుకుందండి. ఒకసారి మీరే చూడండి. ఈ విలేజ్లో ఒక చర్చి అని కానీ టెంపుల్ అని కానీ ప్రతిదీ చాలా అద్భుతంగా, చాలా చక్కగా, చాలా నీట్గా ఉంచుకున్నారండి. అక్కడక్కడ కొంచెం చిరాగ్గా ఉన్నా సరే ఎక్కడైతే ఆలయాలు అలాగే చర్చెస్ ఉంటాయో అక్కడ చాలా బాగుందండి. ప్లేసులు కూడా చాలా బాగుంది. ఓకే, మనం ఇందాక అనుకున్నాం కదండి చిక్కాలు వెళ్ళే రోడ్డు అని. ఇదేనండి చిక్కాలు వెళ్ళే రోడ్డు. ఈ చిక్కాలు వెళ్ళే రోడ్లో కూడా మనకి ఎన్నో సినిమాలు అన్నది తీయడం జరిగిందండి. ఇదిగోండి, ఇక్కడి నుంచి మనకి 5 కిలోమీటర్లు వెళ్తే చిక్కాల, అలాగే 9 కిలోమీటర్లు వెళ్తే ఎర్నగూడెము, అలాగే వెనక్కి 12 కిలోమీటర్లు వెళ్తే నిడదవోలు. ఇక్కడైతే మనకి డిస్టెన్స్ అండి. ఈ డిస్టెన్స్ నుంచి మనం వెళ్తూ ఉంటాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ గారు స్టాచ్యూస్ అయితే అక్కడ మనం చూసాము. అలాగే ఈ ఊరిలో పల్లెటూరు అని చెప్పడానికి ఈ ఊరు వస్తేనండి పల్లెటూరు యొక్క వాతావరణము అలాగే ఈ పొలాలకు ఒక్కసారి వెళ్తానండి ఉంటుందండి. ఆహా, ఏమిరా ఈ పల్లెటూరు, ఎలాంటి పల్లెటూరు ఎలా మిస్ అవుతున్నాము అని సిటీలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తారండి. చాలా బాగుంది. ఈ టెంపుల్ అయినా అలాగే ఈ ఊరైనా ఈ చర్చెస్ అయినా ఈ పిల్లలైనా అబ్బాబా నెక్స్ట్ లెవెల్ అండి.